అందరికీ నమస్కారం అండి. మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కేఎస్టీడీసీ బస్ బెంగళూరు ఫుల్ డే ట్రిప్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఇది ఒక చాలా చక్కని టూర్ అండి. బస్సు యాత్రగా కొనసాగిస్తున్నారు. మేము ఏ ప్రదేశాలను చూసామో ఈ వీడియోలో చెప్తామండి. మొదటిగా టూర్ యశ్వంతపూర్ బస్ స్టాప్ నుండి ఉదయం 7:30 ప్రారంభమవుతుంది. మీరు కేఎస్టీడీసీ ఆఫీస్ దగ్గరకు 10 నిమిషాల ముందుగానే రిపోర్ట్ చేయాలి. బస్ టైం సరిగ్గా స్టార్ట్ అవుతుందండి. బస్సులో మనకు ఒక గైడ్ కూడా ఉంటారు. వారు అన్ని ప్రదేశాల గురించి వివరంగా చెప్తారు. మొదటి స్టాప్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ రాజాజీనగర్ అండి. మొదట మనం రాజాజీనగర్లోని ఇస్కాన్ దేవాలయంకి వెళ్తాము. అక్కడ ముందుగా నరసింహస్వామి దేవస్థానంలో దర్శనం చేసుకొని తర్వాత ఇంకొక స్టెప్లో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని చివరగా ఎత్తు మీద ఉన్న రాధాకృష్ణ దేవాలయంలో రాధాకృష్ణుని దర్శనం చేసుకుంటామండి. అందమైన ఆర్కిటెక్చరు, ప్రశాంతమైన వాతావరణం చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే ఇస్కాన్ టెంపుల్ పక్కన ఉన్న రెస్టారెంట్ వద్ద టిఫిన్ కోసం 30 నిమిషాలు అవుతుంది. టిఫిన్ చేసిన వెంటనే మనము సెకండ్ స్టాప్ రాజేశ్వరి టెంపుల్కి బయలుదేరుతామండి. మేమైతే రాజాజీనగర్ మెయిన్ రోడ్ నుండి ట్రావెల్ చేసామండి. హైవే మాదిరిగా ఉంటుంది ఈ రోడ్డు. ఇస్కాన్ దేవస్థానం నుండి టిఫిన్ చేసిన తర్వాత రాజరాజేశ్వరి టెంపుల్కి 40 మినిట్స్ అయితే పట్టిందండి. ఆర్ఆర్ నగర్లోని రాజరాజేశ్వరి టెంపుల్కి విజిట్ చేస్తున్నామండి. ఇదే అండి రాజరాజేశ్వరి దేవాలయం. ఇది ఆర్ఆర్ నగర్లో ఉంటుంది. మంచి ప్రదేశం అండి. చాలా పెద్ద దేవస్థానము, 65 ఏళ్ళ పురాతన ఆలయం అని చెప్తారండి. బెంగళూరులో ఉన్న వాళ్ళు ఖాళీ సమయంలో మీకు తోచినప్పుడు వెళ్ళండి. అమ్మవారు చాలా బాగా వెలిశారు. అక్కడ ప్రశాంతంగా పూజలు జరిపించుకొని అక్కడ ఒక 5-10 నిమిషాలు దేవస్థానంలో కూర్చొని అమ్మవారిని కొలుచుకొని బయట ఆవరణం చుట్టూ టెంపుల్ చుట్టూ తిరిగామండి. చాలా బాగుందండి టెంపుల్. 65 ఏళ్ళ పురాతన ఆలయం అంటే మామూలు విషయం కాదు కదండి. దర్శించడం ద్వారా పుణ్యమే అండి. ఇదే అండి మేము ప్రయాణం చేసే కేఎస్టీటీసీ బస్సు. అమ్మవారి దర్శనం అయిన తర్వాత మేము థర్డ్ స్టాప్ బన్నేరుఘట్ట నేషనల్ పార్క్కి ప్రయాణం కొనసాగించామండి. కేఎస్టీటీసీ వారు బస్సులో వారు గైడ్ చేస్తారండి. ఈ పక్కన ఈ ప్రదేశం ఉంది, ఈ పక్కన ఈ ప్రదేశం ఉంది. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్స్. అలాగే మేము నైస్ రోడ్ ద్వారా బన్నేరుఘట్ట నేషనల్ పార్క్కి చేరడం జరిగిందండి. ఇది నైస్ రోడ్ అండి, ఔటర్ రింగ్ రోడ్ ఆఫ్ బెంగళూరు. ఆల్మోస్ట్ 1 hour 15 minutes పడిందండి రాజరాజేశ్వరి టెంపుల్ నుంచి బన్నేరుఘట్ట నేషనల్ పార్క్కి. మేము నైస్ రోడ్లో ప్రయాణిస్తున్నప్పుడే మా టూరు గైడ్ మమ్మల్ని అడగడం జరిగిందండి, మీరు సఫారీకి వెళ్ళాలా, జూ మాత్రమే చూడాలా బన్నేరుఘట్ట నేషనల్ పార్క్లోని. అక్కడే టికెట్కి సరిపడా డబ్బులు తీసుకొని వారు టికెట్ కొనడం జరిగిందండి. మాతో పాటు బస్సులో 20 మంది ప్రయాణించారండి టూర్ కోసం. సో కేఎస్టీటీసీ వాళ్ళు మంచి సదుపాయం కల్పించారు. ఇదే అండి బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ చేరుకున్నాము. ఇక్కడ సఫారీ, జూ కలిపి టూర్ ఉంటుంది. సఫారీ ఛార్జీ మరియు జూ ఛార్జీ కలిపి 420 రూపాయలు. సఫారీ సుమారు 40 నిమిషాల పాటు ఉంటుందండి. ఇదే అండి ఎంట్రన్స్. మేము సఫారీ నాన్ ఏసీ టికెట్ తీసుకున్నామండి. ఇక్కడ చూస్తే మీరు సఫారీలో మీరు చూడొచ్చండి, చుట్టూ యానిమల్స్ విశాలంగా బయట తిరుగుతుంటాయండి. మీరు సఫారీలో వెళ్ళి వాటిని చూడొచ్చు. వర్త్ ప్రైజ్ అనిపించిందండి. ఇక్కడ జింకలు చూస్తున్నారు కదండి మీరు, జింకలు. ఓపెన్గా బాగా ఫ్రీగా యానిమల్స్ అన్నీ తిరుగుతుంటాయండి. మా సఫారీ బస్ అయితే మొత్తం ఫుల్ అయిందండి. సో మొత్తం సీట్స్ అన్నీ ఫుల్ అయ్యాయి. సో చాలామంది
బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ విజిట్ చేశారు. ఈ అందమైన డీర్స్, లయన్స్, ఎలిఫెంట్స్ని అన్నీ చూడవచ్చండి. ఇది చెరువు అండి. చాలా ఎకర్స్ ఉందండి. లోపల తిరగడానికి 40 మినిట్స్, మోర్ దెన్ 40 మినిట్స్ పట్టింది. కౌస్ కూడా ఉన్నాయండి. కౌస్ అనిమల్స్ ఉన్న చోట 5 మినిట్స్ సఫారీ వ్యాన్ ఆగుతుందండి. బాగా వీక్షించవచ్చు అనిమల్స్ని. చిన్నపిల్లలు అయితే మరీ బాగా ఎంజాయ్ చేశారండి. జింకలండి ఇవన్నీ. మేము మొదటిసారి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఏనుగులండి. ఏనుగులకి ఆహారం తినిపిస్తున్నారండి. అలాగే జింకలు చూసుకుంటే చాలా జింకలు చూడవచ్చు. చూడండి చిరుతపులి. చూడండి రోడ్లోనే చిరుతపులి రోడ్డు మీద పడుకొని ఉంది. సఫారీ వ్యాన్ పక్కనే వెళ్ళిందండి. పులి అండి, పులి. సఫారీలో చాలా చూడొచ్చండి. అన్నీ వీడియో తీయడానికి టైం సరిపోలేదు, కానీ తీసినంత వరకు తీశాను. ఈ సఫారీ వ్యాన్ నాన్ ఏసీ కదండి, చుట్టూ ఇది కేజ్ మాదిరి వేశారండి. సో వీడియో తీయడానికి అంత క్లారిటీగా లేదు. చూడండి లయన్ గాండ్రిస్తుంది, అటు ఇటు తిరుగుతుంది. ఆ సౌండ్ చాలా సౌండ్ వచ్చిందండి గాండ్రించినప్పుడు. లయన్ అటు ఇటు
వాక్ చేసిందండి లైన్. ఈ సఫారీకి ప్లస్ జూ కలిపి టూరు 420 రూపీస్ ఛార్జ్ చేశారండి. నాకు ఈ 420 రూపీస్ ఎక్కడ వర్త్ అనిపించిందంటే, ఈ ఒక్క సీను చాలు అన్నట్లుగా ఒక లైన్ చూపిస్తానండి మీకు ఇప్పుడు. చూడండి లైన్ ఎలా నడుచుకుంటూ వస్తుందో. ఈ ఒక్క సీను నాకు చాలు, ద వర్త్ ఆఫ్ ప్రైస్ 420 రూపీస్ అనిపించింది. మెయిన్ రోడ్లోనే వాక్ చేసుకుంటూ వస్తాను చూడండి. అలాగే సఫారీ టూర్ అయిన తర్వాత డైరెక్ట్గా జూలోకి వెళ్ళామండి. అక్కడ జిరాఫీస్ చూసాము. ఇది జూ పార్ట్ అండి. సఫారీ అయిపోయింది, ఇది జూ పార్ట్. జూలో జిరాఫీస్, ఆస్ట్రిచెస్ కూడా ఉన్నాయండి. బన్నెరఘట్ట నేషనల్ పార్క్, బెంగుళూరు. సౌత్ ఇండియాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ జూ ఆర్ నేషనల్ పార్క్ అండి. చెట్లు, జూ పార్క్ కదండి, చెట్లు బాగా ఉన్నాయి. బోటింగ్ కూడా ఉందండి. ఎలిఫెంట్స్, ఏనుగులు అన్నీ చూడవచ్చండి జూలో కూడా. పిల్లలతో వెళ్తే, మేము వెళ్ళినప్పుడు ఒక స్కూల్ టీం వచ్చిందండి. స్కూల్ పిల్లలు చూసి బాగా ఎంజాయ్ చేశారు. ఆ లయన్ చూడండి, లయన్ ఎలా కూర్చుందో. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యారెట్స్, క్రోకడైల్స్ చూడండి. క్రోకడైల్స్ నిద్రిస్తున్నాయి, బుజ్జి కణాలు. అలాగే కేఎస్టీడీసీ టూర్ ప్లాన్లో అండి మైసూర్ సిల్క్ శారీ సెంటర్ అండి, బెంగళూరులో నంజుడబ్బా రోడ్లో ఉందండి. సో మేము ఇక్కడ కూడా విజిట్ చేసాము. సో ఆ టూర్ ప్లాన్లో ఒక హాఫ్ అన్ అవర్ టీ బ్రేక్లో ఉండి ఇక్కడ మీరు శారీస్ చూడవచ్చు, కావాలంటే పర్చేస్ చేయొచ్చు. మంచి క్వాలిటీ శారీస్, ప్రైసెస్ వేరీ అన్నీ చూడొచ్చండి శారీ సెంటర్స్. ఇది కేఎస్టీసీ టూర్ ప్లాన్లో ఒక భాగం అండి. అలాగే ఈ టూర్ ప్లాన్ అయిన తర్వాత అండి మేము చివరిగా జవహర్లాల్ నెహ్రూ ప్లానిటేరియంకి వెళ్ళామండి. టికెట్ ధర సుమారు 100 రూపాయలు. అక్కడ ఒక అద్భుతమైన స్టోరీ షో చూపిస్తారండి అబౌట్ ద
ఆ స్టార్స్ చిన్న పెద్ద అందరికీ నచ్చుతుందండి. ఇదండి జవహర్లాల్ నెహ్రూ ప్లానిటేరియం. ఇందులోనే అండి ఒక సినిమా థియేటర్ మాదిరి. సో ఏమంటే స్క్రీన్ ముందర ఉండదండి, మన తలపైన ఉంటుంది. సో మనం కొద్దిగా వెనక్కి ఆనుకొని ఇట్లా పైకి చూస్తే స్టార్స్, అబౌట్ ద స్టోరీస్ అన్నీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి జవహర్లాల్ నెహ్రూ ప్లానిటేరియం. మొత్తంగా కేఎస్డిసి టూర్ ప్లాన్ చాలా బాగుందండి. తర్వాత మేము సాయంత్రం 7 గంటలకి తిరిగి యశ్వంతపూర్కి వద్దకు చేరుకున్నాము. సో ఆ రోజు అద్భుతంగా గడిచింది. పర్ఫెక్ట్ ఫ్యామిలీ అవుటింగ్ ట్రిప్ అండి, కేఎస్డిటిసి 1 డే బెంగళూరు ట్రిప్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్స్ వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. ధన్యవాదములు.